అప్పట్లో మీడియా మీద యూట్యూబ్ ఛానళ్ళ మీద ఒక మాట మాట్లాడిండు. యూట్యూబ్ ఛానళ్ళ మీద ఈ యూట్యూబ్ గొట్టాలు పట్టుకొని ఆడికిపోతున్నాయి ఈడికిపోతున్నాయి అని యూట్యూబ్ ఛానల్స్ని యూట్యూబ్ న్యూస్ ఛానల్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. దేనికి చేసిండు తెలుసా? ఆయన వ్యూ ఏంటంటే యూట్యూబ్ను నేను వాడుకొని ముఖ్యమంత్రిని అయినా, యూట్యూబ్ను వాడుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. యూట్యూబ్లో కొంతమంది పెయిడ్ వాళ్ళు ఉంటారనమాట. పైసల కోసం కక్కుర్తి పడేటటువంటి బ్యాచ్ ఉంటుంది. వాడికి డబ్బులు కావాలి, వాడికి వ్యూస్ కావాలి, దానికోసం తెలంగాణ ప్రయోజనాలనైనా పనంగా పెడతాడు, ప్రజల జీవితాలైనా పనంగా పెడతారు. వాళ్ళు మొత్తానికి దేన్నైనా పనంగా పెట్టేసి వాళ్ళకు వ్యూస్ కోసం, డబ్బుల కోసం, ఒక పార్టీ మన్ననల కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ ఉండదు. అలాంటి సోకాల్డ్ కొంతమంది మల్లిగాని కావచ్చు, కొంతమంది ఈ ఎదవలందరినీ పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మిస్లీడ్ చేసే కార్యక్రమాన్ని చేసిండు ఇదే రేవంత్ రెడ్డి. ఇదే యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని ఎన్నికల ముందు నుంచి ఒక 2 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళకి ఫండింగ్ చేసుకుంటా, ప్రతి నెల ఇంతింత పంపించుకుంటా ఒక క్లియర్ నరేషన్ని ప్రజలకు తీసుకుపోయి ప్రజలను మిస్లీడ్ చేసి ఒక అయోమయానికి గురి చేసి వాళ్ళ ట్రాప్లో వేసుకున్నారు. ఇది అయిపోయింది. దాని యూట్యూబ్ గొప్పతనం ఏంది, యూట్యూబ్ బలం ఏంది, యూట్యూబ్ దమ్మేంది అనేది రేవంత్ రెడ్డి కళ్ళతోని స్వయంగా చూసిండు, అనుభవించిండు. సో కాబట్టి మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే యూట్యూబ్ వాస్తవాలు చెప్పుకుంటూ బయటకు వచ్చింది. ఆ రోజు డబ్బులు తీసుకొని పెయిడ్ బ్యాచ్ ఏ విధంగా అయితే అది చేసిందో, తర్వాత మోసపోయినటువంటి ప్రజల పక్షాన, గోసపడుతున్నటువంటి జనం పక్షాన, రైతుల పక్షాన నిఖార్స్గా కొట్లాడే వాళ్ళు కూడా బయటకు వచ్చారు, కొట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు నుంచే కొట్లాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫైట్ని ఇంకా కొంచెం అగ్రెసివ్గా చేసి ప్రజల లోపల వాస్తవాలను చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అది ఆ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రజలకు వాయిస్ అయి వినిపిస్తూ ఉంటే ఈ యూట్యూబ్ బలాన్ని ఆయనకు తెలుసు కదా, ప్రాపగండనే జనం అట్లా నమ్మిరు. ఆ ప్రాపగండను తెలుసుకున్నారు జనం. తెలుసుకొని వాస్తవాలని మళ్ళీ చూపిస్తూ ఉంటే జనం కూడా మళ్ళీ బిలీవ్ చేస్తారు, జనం మళ్ళీ నమ్ముతారు. యూట్యూబ్ని మనం కట్టడి చేయాలని చెప్పేసి ఉన్న పలంగా అదేదో ప్లాట్లు వంచే కార్యక్రమం ఉంటుంది. ఆ ప్లాట్లు వంచే కార్యక్రమానికి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా బ్యాచ్ని మొత్తం కూర్చోబెట్టి వాళ్ళకు కుక్కకు బొక్కేసినట్టుగా మా జర్నలిస్టులు మితవాదులు అన్నమాట. వీళ్ళు ఏంటంటే అల్ప సంతోషులు అంటాం. ఈ మితవాదులు వానికి ఒక పెన్ ఇస్తే సంతోషపడిపోతాడు, వాడికి ఒక అక్రిడేషన్ కార్డు ఇస్తే సంతోషపడిపోతాడు, వాళ్ళకు ఒక చిన్న ప్లాట్ ఏదో అలొకేషన్ చేస్తున్నట్టు పేపర్ సంతకం పెట్టించినా కానీ అబ్బా నాకు వచ్చేసిందని సంబరపడిపోతాడు. జీవితకాలం పేదోడే. ఈ జర్నలిస్టులు జీవితకాలం పేదోళ్ళు లెక్కన ఉంటారు. మెజారిటీగా ఎవరో ఒకరిద్దరు లాబింగ్ చేసుకున్న వాళ్ళు ఆ 100 మందిలో 10 మంది 5 కోట్లకు 100 లక్షలకు కోట్లకు పడగెత్తారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏ పూట కాపూట బ్యాచే ఎక్కువ ఉంటుంది. మా జర్నలిస్టులలో కూడా అప్పులు ఉన్నోళ్ళు, ఇబ్బందులు ఉన్నోళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 100లో 80-90% వాళ్ళే ఉంటారు. ఏ 10 మందో 15 మందో లాబింగ్ చేసుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి పోయి లాబింగ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే బాగుపడతారు. సో ఇట్లా వాళ్ళు అల్ప సంతోషులు కదా. అదేదో సొసైటీకి సంబంధించినటువంటి ప్లాట్ల పంపకంలో అది ఇప్పటిది కాదు. సొసైటీ 40 ఏళ్ళ క్రితంది కథ, 40-20 ఏళ్ళ క్రితంది. ఆ సొసైటీ ప్లాట్లని ఈయనది ఏం లేదు అందులో. ఆ కేసును కొట్టేయించింది గత ప్రభుత్వం, నడిపించింది గత ప్రభుత్వం, అంతా అదే. ఈయన వచ్చి పంపకాలు చేసే కార్యక్రమం లోపల ఇప్పుడు యూట్యూబ్తో పని లేదు కదా. ఇంకా యూట్యూబ్ ఈ గొట్టాలు గిట్టాలు వీడెవడో క్లారిటీ తీసుకోవాలి, మీరు యూట్యూబ్ని కట్టడి చేయాలన్నట్టుగా ఆ జర్నలిస్ట్ అందరితోటి ఆయన చాలా లైటర్ వేలో మాట్లాడండి. ఎందుకంటే ఆయన వ్యూ దాన్ని బంద్ చేసేయాలి మొత్తం. దాని టార్గెట్ అదే. యూట్యూబ్ అనే దాన్ని ఇంకెవడు నమ్మొద్దు, యూట్యూబ్ను బంద్ పెట్టాలి. అందుకోసానికి ఈ కథ చేసి అప్పుడు యూట్యూబ్ని ఈ రకంగా దాని మీద ఒక బదనాం చేసి ఈ గొట్టాలు పట్టుకొని పోతురు, ఈ మైకులు పట్టుకొని పోతురు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం లెక్క చేసి యూట్యూబ్ని నమ్ముకొని చేస్తున్నటువంటి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళని తక్కువ చేసి చూపించండి. సమాజంలో చాలా తక్కువ చేసి చూపించండి. సో దాంతో ఏమైంది, బయటకు ఎవడన్నా పోయినా కానీ ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడినాక మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. సో కాబట్టి కొంత ఒక రకమైనటువంటి డీఫేమ్ చేసేటువంటి కార్యక్రమం ఇదంతా. సో ఇట్లా అయిపోయింది, ఇది జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు సేమ్ అట్లనే ఎట్లయితే దీన్ని ఇట్లా చేసిండో సేమ్ అట్లనే ఈయన అసంతృప్తిని, ప్రభుత్వంలో ఈయనకున్నటువంటి అసంతృప్తిని ఈ రకంగా వెళ్ళగక్కున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు అన్నమాట. వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇట్లా మాట్లాడి నేను చెప్పింది ఎవరు వింటలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. హైదరాబాద్ లో వరదలు బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తాం అన్నాడు. గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు సున్నా. సార్వాడు మరి మీరు కూడా గట్లనే చెప్పారు. బీజేపీలు చెప్పిద్దాన్ని మేము సమర్థిస్తలేము. అప్పుడు వాళ్ళు ఎన్నికల కోసం ప్రచారం చేసుకున్నారు, అది అయిపోయింది, ముచ్చట ఒడిచిపోయింది.
వాళ్ళ కథ టైం వచ్చినప్పుడు వాళ్ళది మాట్లాడదాం. కానీ మరి మీరు కూడా రాగానే రుణమాఫీ చేస్తాం, రాగానే 15,000 ఇస్తాం, రాగానే 4,000 పింఛన్ చేస్తాం, రాగానే కళ్యాణ లక్షతో పాటు తులా బంగారం ఇస్తాం, రాగానే మెగా డిఎస్సీ ఇస్తాం, రాగానే నిరుద్యోగులకు ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రాగానే నిరుద్యోగ భృతి 4,000 5,000 ఇస్తాం, ఇట్లాంటివన్నీ చెప్పారు. మరి మీరేమైంది కాక? మీదేమైంది? ఎంతవరకు వచ్చింది మీది? ఒకటన్నా వేసిరా పూర్తి స్థాయిలో? ఒక ఫ్రీ బస్సు తప్ప మీ ముఖానికి ఏదన్నా పూర్తి స్థాయిలో అమలైనటువంటి ఒక స్కీమ్ చూపిస్తారా? ఒక్క స్కీమ్ అన్న, ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ పలానా స్కీమ్ పూర్తి స్థాయిలో అమలయ్యింది అని చూపించగలుగుతారా? చూపించగలుగుతారా? ఏం లేదు. అవి చూపించేటువంటి ఆస్కారం లేదు, వీళ్ళు చూపించడానికి కూడా ఏం లేదు. ఆడ ఇవి సంచులు నింపుకోవడానికే సరిపోతా ఉంది. చాలా మందికి బాధ ఉండదు. ఇంతలో ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడు చెప్పాలని. మనలో చెడు మైకులో చెప్తారు, మంచి వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చెప్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుండ్రి, చెడుని చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోనే ముందుకు వెళ్లాల్సిన సందర్భం. అది మీరు చేసిన మంచి ఉంటే కదా సార్, చెవులో చెప్తందుకైనా మైక్లో చెప్తందుకైనా మంచి ఏమైనా మీరు ఇది చేసిర్రు, ఈ పని మంచి పని ఉన్నది అని ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు. ఏం లేదా ఇక మీరు చేసిన మంచి పని ఈయన మైక్లో చెప్తున్నాడు చూడు, ఇగో ఈయన మైక్లో చెప్తున్నాడు చూడు ఒకసారి. అదేవిధంగా ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే, గతం లోపల ఇంతకుముందే మన శ్రీధర్ బాబు గారు చాలా బాగా చెప్పారు, 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ స్థాయి లోపల మనం ప్రచారం చేయలేకపోతున్నాం. వాళ్ళేమో ప్రచారం లోపల మనను పూర్తిగా ఇంకేం కావాలన్నా నీకు అర్థమవుతుంది. ప్రచారం మీరు వచ్చే 1,00,000 కోట్లకి మెట్రో పిల్లలు హైదరాబాద్లో మెట్రో పిల్లలు ఏడ ఉంటే ఆడ ఆ పిల్లర్ కాడ మీరు వచ్చిన ఆ 1,00,000 కోట్ల యాడ్లే, ఆ ఫ్లెక్సీలే కనపడ్డాయి. ఇంకేం ప్రచారం కావాలి చెప్పు? ఆ తెచ్చిన దానివల్ల ఎవరికి రూపాయి ఆమ్దాన్ రాలే, ఈ రాష్ట్రానికి ఏ కొత్తగా ఏమొచ్చిందో ఏడ కనపడలే. మరి అది కూడా ఏ మాత్రం ముంగల్ కొత్తదో చూడాలి, ముంగల్ పొంటి. కానీ ఇక చేయాల్సిన ప్రచారం అంతా చేసుకుండ్రి. మొత్తం ఏడ చూసినా కానీ అవే ఫ్లెక్సీలు కనపడ్డాయి. 1 నెల 2 నెలల దాకా ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇంకా ఆడాడ తీయకుండా.